బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెద్దరావూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్దరావూరు గ్రామానికి రానున్నారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. తెనాలి సమీపంలోని పెద్దరావూరు గ్రామంలో నాదెండ్ల మనోహర్కు చెందినటువంటి వ్యవసాయ క్షేత్రంలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడాను ఈ సంక్రాంతి కార్యక్రమం చేస్తున్నారు. ఈ భోగి సంక్రాంతిని ఇక్కడ పెద్ద ఎత్తున చేసేందుకోసం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరందరూ కూడాను ఇక్కడ సంప్రదాయబద్ధంగా ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాన్ని గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇక్కడ ముగ్గులైతేనేమి, తర్వాత గొబ్బెమ్మలు అయితేనేమి, ఈ ఏ విధంగా సంక్రాంతి చేసుకుంటారు అనే విషయాలను అయితేనేమి వాటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపి దాన్నిటిని తయారు చేయడం జరిగింది. చెరుకు గడలతో ఇక్కడ పూలకన్నిటికీ కట్టడం జరిగింది. భోగి మంటలు చేసేందుకోసం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భోగి మంటల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. దీనిపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ నాయకురాలు ఉన్నారు. మేడం చెప్పండి, ఇక్కడ ఈ భోగి సంక్రాంతిని ఏ విధంగా చేస్తూ ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మా ఊరికి విచ్చేసినందుకు. మాది వేమూరు నియోజకవర్గం. ఇక్కడ వచ్చుతున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. వ్యవసాయాన్ని మర్చిపోయారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇవాళ రోజున ఎవరైనా సరే ఏ నాయకుడైనా వచ్చి చూడటం వెళ్ళటమే కానీ వ్యవసాయం అనేవాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు అనేదే మర్చిపోయినప్పుడు ఇప్పుడు ఇక్కడికి వ్యవసాయదారులు కూడా ఉన్నారు, ఇక్కడ సంక్రాంతి అంటే అమోఘంగా చేస్తారు పల్లెటూరులో అని చెప్పేసి ఇంత మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇక్కడ దాకా వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా స్వాగతం చెప్తున్నాం. ఇక్కడ కార్యక్రమం ఏ విధంగా చేస్తూ ఉన్నారు? చాలా బాగా చేస్తున్నారండి. ఎంతోమంది మహిళలు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మా అందరికీ కూడా కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. ఇవాళ రోజున ఆయన పెట్టిన పథకాలు అయితేనేమి, ఏమైనా సరే పల్లెటూరు వాతావరణంలో గోవులైతేనేమి, ముగ్గులైతేనేమి, ప్రతి మహిళ కూడా ఒక ముగ్గు వేస్తుందంటే ఎంతో కళాఖండంతో తీర్చిదిద్దారండి. ఇవాళ రోజున స్త్రీలంతా కూడాను ఆయన కోసం ఎదురు చూస్తున్నాం సార్. ఎంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనసుకు అద్దుకునేలాగా ఉన్నాయండి. చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేశారు. చాలా థ్యాంక్స్ సార్. ఏ విధంగా చేస్తున్నారు మీరు కార్యక్రమాలు? మాకు రేపండి భోగి అయితే వాళ్ళ పవన్ కళ్యాణ్ రావటమే మాకు చాలా భోగిగా, అందుకని సంతోషంగా హ్యాపీగా ఉందండి. మీరు చెప్పండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తున్నారు, పవన్ కళ్యాణ్తో కలిసి ఇక్కడ మీరు భోగి సంక్రాంతిని చేసుకుంటున్నారు, ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? సంక్రాంతి పండగ అనేది పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు చేసే పండగ. పవన్ కళ్యాణ్ గారు రావటమే ఇవాళ పెద్ద పండగ. ఈ సంవత్సరం మామూలుగా ఇప్పుడు జనసేన పార్టీ తరపున వచ్చిన నెక్స్ట్ సంవత్సరం సీఎంగా రావాలని మేము కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని. మాకు ముందు పవన్ కళ్యాణ్ గారు పిల్లలకి విద్య కోసం పోరాటం చేస్తున్నాడు. విద్య పిల్లలకి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని చక్కగా చెప్తున్నాడు. అందుకని చదువుకున్న యువత ఎక్కువగా విచ్చలవిడిగా తిరగకోకుండా వాళ్ళని ముందు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మాకు చాలా ధన్యవాదాలు. జనసేన, జై జనసేన. తెనాలి రూరల్ పెద్దరావూరు గ్రామానికి విచ్చేయుచున్నటువంటి మా ప్రీతమ నాయకులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విచ్చేయుచున్నారు. ఆయన విచ్చేయుచున్న సందర్భంగా సంక్రాంతి రేపు ఎల్లుండి కాదు, మాకు ఈ రోజే భావిస్తూ పల్లెటూరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆయన పరిపాలన కూడా అంతే స్వచ్ఛంగా ఉందని భావిస్తూ జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు రావటమే మాకు ఈ పండుగ శుభాకాంక్షలు అండి. ఆయన మేము శుభాకాంక్షలు తెలుపుతూ ఎదురు చూస్తున్నాం ఆయన కోసం. ఆయనతో మేము పండుగ జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజున 3 రోజుల పండుగ ఉంది, ఈరోజు జరుపుకుంటున్నాం మేము ఆయనతో. చాలా సంతోషంగా ఎన్నో ఆశలతో వచ్చాం ఆయన చూడాలని. ఇది జనసేన పార్టీ నాయకులు, ప్రధానంగా మహిళలు, వీళ్ళందరూ కూడాను ఇక్కడ రంగవల్లీలు వేస్తూ ఉన్నారు. ఈ సంక్రాంతి రేపైనా కూడా భోగి ఈ రోజే మాకు పవన్ కళ్యాణ్తో జరుపుకోవడం, ఈ రోజే మాకు భోగి సంక్రాంతి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ ఒక కొట్టం సెట్టింగ్ వేసి దీంట్లోనే ఇక్కడ రంగవల్లులన్నీ వేసి పల్లెటూరు గ్రామాల్లో ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి సాంప్రదాయబద్ధంగా ఈ భోగిని చేసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వస్తున్నందువలన ఈ రోజే మాకు ఈ భోగి పండగ అని చెప్పి చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్తో జరుపుకోవడం అనేది తమకు చాలా సంతోషదాయకం అని చెప్పి వీళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఆర్కేతో విజయ్ చంద్రన్, పెద్దరామప్ప నుంచి.